హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలి సింపుల్గా పర్ఫెక్ట్గా తక్కువ టైంలో ఎలా చేయాలో టెంపుల్ స్టైల్లో చూపిస్తున్నాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకోండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఒక కప్పు పెసరపప్పుకి 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. 1:3 రేషియోలో తీసుకొని ఈ విధంగా బాగా వాష్ చేసుకోండి. ఇవి నానబెట్టని అవసరం లేదండి. ఇలా బాగా వాష్ చేసుకోవాలి నీట్గా. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో దానికి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. నాకు బియ్యం పప్పు కలిపి రైస్ కప్పుతో 1.5 కప్ అయింది కాబట్టి నేను 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇక నేను యూజ్ చేసేది కొత్త రైస్. మీ రైస్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. రైస్ కుక్కర్లో అయితే కొంచెం తక్కువగా పడతాయి వాటర్ అని గుర్తుంచుకోండి. ఈ విధంగా వండుకోవాలి రైస్ని. మరీ మెత్తగా ఉండద్దు, మరి పలుకుగా కూడా ఉండద్దు. ఈ విధంగా వండుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుకి ఈక్వల్గా బెల్లాన్ని ఆ కప్పుతోనే సగం కప్పు షుగర్ని వేసుకోండి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా షుగర్ బెల్లం అన్నంకంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి, బెల్లము చక్కెర అలాగే నెయ్యి కూడా పూర్తిగా కరిగిపోయింది కదా. ఈ విధంగా అంతా కలిసేలాగా నెయ్యి అంతా అడుగున వెళ్ళే వరకు ఈ విధంగా ఈవెన్గా కలుపుకోండి. ఇలా ఉండాలంటే మరి వాటర్గా ఉండద్దు రైస్. ఈ విధంగా జిగురుగా ఉండాలి. పాకం రావాలి, అంతవరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసాను అందులో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి వేరొక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. చక్కెర పొంగులోకి అలాగే పరమాన్నంలోకి ఎండు కొబ్బరి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వండుకున్న రైస్లోకి ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వేసుకొని ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కలిపి అన్నానికి పట్టేలాగా ఒక 2 minutes to 1 minute అలా మూత పెట్టి వదిలేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా పాకంలా ఉండాలి రైస్. వాటర్గా అస్సలు ఉండదు. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రసాదంగా వండి నివేదించి అనుగ్రహాన్ని పొందండి. మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను ఇంకా మిగతా ప్రసాదాలు కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి నా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రసాదాలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.